Hello everyone, welcome back to VL Info Hub. First of all, TGPG సెట్ 2026 ఫేజ్ 1 కౌన్సిలింగ్లో సీట్ అలాట్మెంట్ వచ్చిన ప్రతి క్యాండిడేట్కి మెనీ కంగ్రాచులేషన్స్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ జర్నీ. అలాగే ఫేజ్ 1లో సీట్ రాని క్యాండిడేట్స్ లేదా బెటర్ కాలేజ్, బెటర్ బ్రాంచ్ కోసం వెయిటింగ్లో ఉన్న క్యాండిడేట్స్ డోంట్ వరీ. సో టుడే వీడియో ఈజ్ కంప్లీట్లీ అబౌట్ TGPG సెట్ 2026 ఫేజ్ 2 కౌన్సిలింగ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్: వై ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఈస్ కండక్టెడ్, హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2, ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలా, ఫేజ్ 2లో న్యూ సీట్ వస్తే ఫేజ్ 1 సీట్కి ఏమవుతుంది, అఫీషియల్ గైడ్లైన్స్ ప్రకారం ఇంపార్టెంట్ రూల్స్ ఏంటి. సో మనం ఈ పాయింట్స్ అనేవి డిస్కస్ చేస్తాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. పాయింట్ నెంబర్ 1, వై ఫేజ్ 2 కౌన్సిలింగ్. ఫేజ్ 2 ఎందుకు వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు? ఫేజ్ 2 కౌన్సిలింగ్ మెయిన్లీ 3 రీజన్స్ వల్ల కండక్ట్ చేస్తున్నారు. ఫేజ్ 1 తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ కోసం, అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సీట్ అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్ వల్ల సీట్ వెక్సెంట్ అయిన సీట్స్ కోసం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి గవర్నమెంట్ కొత్తగా శాంక్షన్ చేసిన సీట్స్ ఉంటే వాటి అలాట్మెంట్ కోసం. సో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 2. ఫేజ్ 2లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు? ఈ ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫేజ్ 1లో సీట్ వచ్చిన బెటర్ కాలేజ్ ఆర్ బెటర్ బ్రాంచ్ కావాలనుకునే క్యాండిడేట్స్. సెకండ్ పాయింట్ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి సీట్ రాని క్యాండిడేట్స్. థర్డ్ పాయింట్ ఎలిజిబుల్ అయిన ఫేజ్ 1 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని క్యాండిడేట్స్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే సీట్ అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఫేజ్ 1 అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న క్యాండిడేట్స్. సో పాయింట్ నెంబర్ 3 సర్కిల్ ఏంటంటే ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఫేజ్ 1లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 2లో కన్సిడర్ చేయరు. సో బెటర్ మీరు ఏంటంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాలంటే ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. పాయింట్ నెంబర్ 4, ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మీకు వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫై అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బెటర్ కాలేజ్ లేదా బెటర్ బ్రాంచ్ కావాలంటే ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. పాయింట్ నెంబర్ 5, వేకెన్సీస్ కనిపించకపోయినా ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎస్, అబ్జల్యూట్లీ ఇవ్వచ్చు. ఒకవేళ ప్రస్తుతం వేకెన్సీ కనిపించకపోయినా కూడా ఆ కాలేజ్కి ఆప్షన్ ఇవ్వచ్చు. బికాజ్ స్లైడింగ్ వల్ల అండ్ అడ్మిషన్ క్యాన్సిలేషన్ వల్ల అండ్ కేటగిరీ కన్వర్షన్ వల్ల తర్వాత వేకెన్సీస్ వచ్చే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 6, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్. మీ పాయింట్ ప్రతి క్యాండిడేట్ గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఫేజ్ 2లో మీకు న్యూ సీట్ అలాట్ అయితే మీ ఫేజ్ 1 సీట్ ఆటోమేటిక్లీ క్యాన్సిల్ అవుతుంది. అంటే హోల్ సీట్ రిటైన్ చేసుకునే న్యూ సీట్ తీసుకోవడం పాసిబుల్ కాదు. పాయింట్ నెంబర్ 7, రిపోర్టింగ్. ఫేజ్ 2లో సీట్ వచ్చిన తర్వాత అఫీషియల్ షెడ్యూల్ ప్రకారం లాస్ట్ డేట్ లోపు అలాటెడ్ కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. ఒకవేళ రిపోర్ట్ చేయకపోతే న్యూ సీట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ ఓల్డ్ సీట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే బోత్ సీట్స్ మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. పాయింట్ నెంబర్ 8 ఏంటంటే అడ్మిషన్ క్యాన్సిలేషన్. ఫేజ్ 2లో అడ్మిషన్ పూర్తయిన తర్వాత కూడా అడ్మిషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే మీ అలాటెడ్ కాలేజ్ ప్రిన్సిపాల్ని మాత్రమే కాంటాక్ట్ చేయాలి. పాయింట్ నెంబర్ 1, ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే గేటు జీపాట్ క్యాండిడేట్స్ అలాట్మెంట్ పూర్తయిన తర్వాత మిగిలిన సీట్స్ మాత్రమే TGPG సెట్ 2026 క్యాండిడేట్స్కి అవైలబుల్ అవుతాయి. సో ఫైనల్ అడ్వైస్ ఏంటంటే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేసే క్యాండిడేట్స్ ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ కేర్ఫుల్గా ఇవ్వండి. మ్యాక్సిమం కాలేజ్ ఆప్షన్స్లో పెట్టుకోండి. అఫీషియల్ కౌన్సిలింగ్ షెడ్యూల్స్ మిస్ అవ్వకండి. రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. ఇది TGPG సెట్ 2026 ఫేజ్ 2 కౌన్సిలింగ్కి సంబంధించిన అఫీషియల్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి TGPG సెట్ 26 కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం VL Info హబ్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్.